ఏంటి ఈ వాటర్ యూస్ చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందా? ఊరిక సొల్లు కబుర్లు అని అనుకుంటే మీరే మిస్ అవుతారు. 100 days హెయిర్ కేర్ ఛాలెంజ్ లో డే 5 హెయిర్ కేర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఈ డబ్బా ఖాళీ అయిపోయింది, ఇక వాడను, ఫ్రెష్ బ్యాచ్ తీసుకుంటానని. బట్ లాస్ట్ బ్యాచ్ లోనే ఇంకో 2 వారాలకి కావాల్సిన 2 డబ్బాల్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచుకుంటే మనకు 1 month వరకు స్టోర్ అవుతుంది. ఫస్ట్ హెయిర్ పైన కేర్ తీసుకునేటప్పుడు ఇలాంటి టైట్ జుట్లు వేయడం అవాయిడ్ చేసుకోవాలి. అది చెప్పడానికి జుట్టు వేసుకుని మరి వచ్చాను. మన ఆడవాళ్ళు చాలా ఈజీగా ఉంటుందని అస్తమానం జుట్టు వేసుకునే ఉంటాము, ఎందుకంటే డే ఫుల్ పని చేస్తూ ఉంటాం కాబట్టి అది ఇరిటేషన్ గా కూడా ఉంటుంది. కానీ ఇలా టైట్ గా జుట్లు వేయడం వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఇలా టైట్ గా జుట్లు వేయడం అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మనం హెయిర్ కి ఎలాంటి కేర్ తీసుకున్నా రిజల్ట్ అనేది కనబడుతుంది. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా అది అలానే ఉండిపోతుంది. స్కాల్ప్ ఫుల్ గా రోస్మెరీ వాటర్ ని అప్లై చేసేసి మంచిగా మసాజ్ చేసుకోవాలి. దీనికి ఒక 15 minutes కావాల్సి పడుతుంది మనకి. రోజుకు ఒక 15 minutes మన కోసం తప్పకుండా కేటాయించాలబ్బా. డే 1 కి డే 5 కి ఇదన్నమాట రిజల్ట్. డే 5 రోజున ఇలా చిన్న చిన్న బేబీ హెయిర్స్ అయితే కనబడుతుంది. బట్ అది నాకు ముందే ఉన్నింది అనేది నా ఫీలింగ్. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే కనబడుతుంది. బట్ నాకైతే ఫుల్ హోప్ ఉంది, ఖచ్చితంగా హెయిర్ రీగ్రోత్ అవుతుందని. మీకు ఈ హెయిర్ కేర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్ లో తెలపండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది వీడియో పెట్టడానికి.